హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. చాలా మంది స్టూడెంట్స్ సీసాట్ వీడియోలకు చాలా మంచి స్పందన లభిస్తుంది. ఎవరైతే మనకు ఆల్మోస్ట్ 80 రోజులు ఉంది సార్. సివిల్ సర్వీసెస్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్కి చాలామంది మనకు మొట్టమొదటిసారి రాసే వాళ్ళు ఉంటారు, రిపీటర్స్ రాసే వాళ్ళు ఉంటారు. ఈ ఎస్పెషల్లీ ఫ్రెషర్స్లో చాలామంది స్టూడెంట్స్ సీసాట్ ఎగ్జామినేషన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ప్రాబబ్లీ వాళ్ళకు గైడెన్స్ సరిగ్గా లేకపోవడం వలన, లేకుంటే ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రాకపోతే మీరు అనుకున్న సెకండ్ లెవెల్కి మీరు వెళ్ళరు అని మీరు దాని యొక్క ఇంటెన్సిటీ మీకు చేయకపోవడం వలన పలు రకాల రీజన్లు కావచ్చు. అందుకే నేను చాలా వీడియోస్ సీసాట్కి సంబంధించి పెడుతున్నాను. ఈరోజు ఈ సెషన్లో ఫ్రెషర్స్ పర్స్పెక్టివ్గా ఆర్ ప్రాబబ్లీ ఫైనల్ ఇయర్ చదువుతున్న చాలామంది స్టూడెంట్స్కి ఆర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాద్దాము అని అనుకుంటున్న చాలామంది స్టూడెంట్స్కి రైట్ కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగారు, సార్ సీసాట్ గురించి ఒక ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక వీడియో చేయరా అని కొంతమంది పేరెంట్స్ మెయిల్స్ కాల్స్లో అడిగారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు కంప్లీట్ ఈ వీడియో ద్వారా మీకు సీసాట్ అని పేపర్ 2 పేపర్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అవగాహన వచ్చేటట్టు నేను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీసాట్ పేపర్ ఈ వీడియో చూస్తే మీకు ఏమేం పారామీటర్స్ అర్థమవుతాయంటే సీసాట్ ఎగ్జామ్ ఏంటి, ఎగ్జామ్ ఏ లెవెల్లో ఉంటుంది, ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, రైట్ సీసాట్లో ప్యాటర్న్ ఏంటి, నెగటివ్ మార్కింగ్ ఉందా, నెగటివ్ మార్కింగ్ ఎలా ఉంది, మనకు ఎన్ని మార్కులు రావాలి, ఆ సీసాట్ పేపర్లో ఏమేం అడుగుతారు, ఆ మెయిన్ టాపిక్స్లో సబ్ టాపిక్స్ ఏమేమి అడుగుతారు, మీరు ఈ 80 రోజుల్లో ఏమేమి చదివితే మీరు అనుకున్నట్టు బేర్ మినిమం కట్ ఆఫ్ క్లియర్ అవుతారు. క్రిస్టల్ క్లియర్గా మనము ఈ 5 బుల్లెట్ పాయింట్స్ని ఫోకస్ చేస్తూ మనము ఈ సెషన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. దయచేసి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరికైతే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. మనం స్ట్రైట్ అవే వెళ్దాం సార్. సీసాట్ ఎగ్జామ్ ఫుల్ ఫామ్ అంటే ఏంటి? సీసాట్ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీని ఫుల్ ఫామ్ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్, రైట్. ఇది వచ్చేసరికి ఈ జనరల్గా మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ కండక్ట్ చేసే ప్రిలిమినరీ రౌండ్లో పేపర్ 2 రౌండ్, పేపర్ 1 పొద్దున, పేపర్ 2 మధ్యాహ్నము, రెండో పేపర్ ఇది. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒక 20 సంవత్సరాల ముందు లేదు, కొన్ని సంవత్సరాల ముందు దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాం. ఇది 2011లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకనంటే రేపొద్దున మీరు ఏ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో వెళ్ళినా కానీ ప్రాబ్లం ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, లాజికల్ స్కిల్స్ కానీ, అనలిటికల్ స్కిల్స్ కానీ, మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో ఎబిలిటీ టు కమ్యూనికేట్ రైట్లీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్, రైట్, మీ యొక్క బేసిక్ అరిథమెటిక్ ఎబిలిటీ చెక్ చేయడానికి 2011లో యూపీఎస్సి ప్రిలిమ్స్ పేపర్ 2కి సంబంధించి సీసాట్ అనేది కొత్తగా లాంచ్ చేశారు 2011లో. ఫుల్ ఫామ్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నౌ ఇది చూడండి సార్, ఈ 2011 నుంచి 2014 వరకు యూపీఎస్సి ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా, రైట్, ఈ రెండింటిని పేపర్ 1 అండ్ పేపర్ 2 ఈ రెండింటిని కలిపి క్యాలిక్యులేట్ చేసి ఒక కట్ ఆఫ్ మార్క్స్ పెట్టి రైట్ క్వాలిఫై చేసేవారు. ఇక్కడ మీరు చూడ రైట్, జనరల్ స్టడీస్ పేపర్ 1 మార్కులు, జనరల్ స్టడీస్ పేపర్ 2 మార్కులు రెండు యాడ్ చేసిన తర్వాత ఒక కట్ ఆఫ్ కనుక మీరు దాటితే మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళేవాళ్ళు. ఇది ఎప్పుడు సార్? 2011 నుంచి 2014 వరకు మనకి ట్రెండ్ నడిచింది. కానీ 2015లో ఫస్ట్ చేంజ్ తీసుకొని వచ్చారు ఈ సీసాట్కి సంబంధించి, రైట్. సో ఈ సీసాట్కి ఏం చేశారంటే దీన్ని క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్గా కన్వర్ట్ చేశారు.
క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్గా కన్వర్ట్ చేశారు. అంటే రైట్, ఎవరైతే సీసాట్ పేపర్ 2లో వాళ్ళకు మార్క్స్ వస్తాయో రైట్, ఆ మార్క్స్ని రైట్ cut off of the prelims examination లో marks scored by a candidate in this paper are not counted to calculate the cut off for the prelims examination. Prelims examination cut off లో ఈ CSAT అనే పేపర్ని క్వాలిఫై అవుతే చాలు, ఆ మార్క్స్ని ఇంక్లూడ్ చేసి కట్ ఆఫ్గా నిర్ధారించడం ఆపేశారు. ఆర్ యు ఆల్ విత్ మీ? 11 to 14 వరకు ఏం చేశారు, ఇక్కడ పేపర్ 1 ఇక్కడ పేపర్ 2 ఈ మొత్తము కూడేవాళ్ళు, దాంట్లో నుంచి ఒక మినిమం కట్ ఆఫ్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఏం చేశారు, పేపర్ 2ని వీళ్ళు ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్గా 2015లో ఫస్ట్ చేంజ్ తీసుకొని వచ్చారు. ఆ చేంజ్ ఏంటంటే CSAT పేపర్ 2లో 33% మార్క్స్ ఆఫ్ ద టోటల్ మార్క్స్. సపోజ్ అనుకోండి 200 మొత్తం మార్కులు 200 మార్కులు అనుకోండి, 33% అంటే 66, అంటే మినిమం 66 కంటే ఎక్కువ రావాలి. అంటే 67 మార్కులు అండ్ గ్రేటర్ దాన్ ఎవరైతే స్టూడెంట్కి మార్కులు వచ్చాయో వాళ్ళు CSAT పేపర్ అంటే UPSC ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్ 2కి క్వాలిఫై అయినట్టు. అందరికీ లాజిక్ క్లియర్ కదా సార్? రైట్. సో ఇది 2015లో తీసుకొచ్చిన ప్యాటర్న్. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీకు 65 వచ్చినా అది 0తో సమానము. రైట్, 0 వచ్చినా అది 0తో సమానము. లెస్ దాన్ 66 గనక మీకు మార్కులు వచ్చినట్టు అవుతే మీరు నాన్ క్వాలిఫై అయినట్టు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్ సార్ ఇది. రైట్, మీరు ఎంత కష్టపడినా CSAT పేపర్ 2 క్వాలిఫై కాకపోతే మీరు కష్టము. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది మనకు వచ్చిన ట్రెండ్స్. 2011లో CSAT పేపర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ముందు జనరల్గా మనకు ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉండేది 2011 వరకు. 11 నుంచి 15 UPSC ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇలా మనకు 2 పేపర్లు ఉండేటి. ఆ రెండింటిని యాడ్ చేసేవాళ్ళు, మినిమం కట్ ఆఫ్ నుంచి వాళ్ళు సెకండ్ రౌండ్కి సెలెక్ట్ చేసేవాళ్ళు. 2015లో ఈ CSAT పేపర్ని వాళ్ళు ఏం చేశారు, క్వాలిఫైయింగ్ మార్క్స్గా క్వాలిఫైయింగ్ పేపర్గా కన్వర్ట్ చేశారు. ఇది రైట్. నౌ ఇక్కడ చూడండి సార్, ప్రస్తుతము ప్యాటర్న్ చూడండి. ఈ ప్యాటర్న్ అనేది మనకు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సార్. ప్యాటర్న్ జనరల్గా CSAT పేపర్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? 80 క్వశ్చన్లు వస్తాయి. 80 క్వశ్చన్లు ఏ టాపిక్ల మీద క్వశ్చన్లు వస్తాయి? ఆప్టిట్యూడ్ మీద క్వశ్చన్లు వస్తాయి, మ్యాథ్స్ మీద క్వశ్చన్లు వస్తాయి. మ్యాథ్స్ అంటే నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, జామెట్రీ, మెన్సురేషన్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, కొన్ని మెన్సురేషన్ 2D రిలేటెడ్, 3D రిలేటెడ్, జామెట్రీ రైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎన్ని మార్కులు ఉంటాయి మొత్తము? ఒక్కొక్క క్వశ్చన్కి 2.5 మార్కులు. 2.5 అంటే రైట్ 5/2, 80 into 5/2. మొత్తము ఈ పేపర్కి మొత్తము మార్కులు ఎన్ని సార్? 200 మార్కులు. 200 మార్కులు. ఒక క్వశ్చన్కి నీకు రైట్ అయితే వచ్చే మార్కులు 2.5 మార్కులు. రైట్ సార్, నెగటివ్ మార్కింగ్ ఉందా? ఉంది. రైట్ అయితే 2.5 మార్కులు కాబట్టి రాంగ్ అవుతే -1/3 అంటే 2.5. రైట్ అయితే 2.5, రాంగ్ అవుతే రైట్ నీకు -1/3 ఆఫ్ ద టోటల్ మార్క్స్. అంటే నీకు 0.8333 మార్క్స్ -1/3 నీకు నెగటివ్ మార్కింగ్ ఉంది. నెగటివ్ మార్కింగ్ ఉన్న పేపరు CSAT పేపర్. మీరు చాలా జాగ్రత్తగా రైట్ ఆచితూచి ఆన్సర్స్ పెట్టాలి సార్. ఎక్కువ గనక మీకు ఇన్కరెక్ట్ ఆన్సర్లు గనక అవుతే మీకు దానివల్ల నెట్ స్కోర్ మారిపోయే ప్రమాదం ఉంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి? 33% ఆఫ్ ద టోటల్ మార్క్స్. 33% ఆఫ్ 200 అంటే ఎంత? 66 మార్క్స్. అంటే మినిమం 66 మార్క్స్ అండ్ అబోవ్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. సెక్షనల్ టైమింగ్ ఉందా? లేదు. సెక్షనల్ టైమింగ్ ఉందా? లేదు.
పేపర్ టైప్ ఏంటి, ఆబ్జెక్టివ్. పేపర్ మోడ్ ఏంటి, పేపర్ అండ్ పెన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, రీజనల్ లాంగ్వేజెస్లో ఉండదు. అందుకే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు గనక ఇంగ్లీష్ మీడియంలో ఉంటే గనక మీకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా నేను ఆన్ చేపిస్తాను. సో దట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? పేపర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మొత్తం పేపర్ ప్యాటర్న్ ఏంటి సార్? ఎన్ని క్వశ్చన్లు వస్తాయి CSATలో? 80 క్వశ్చన్లు వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి రైట్ అవుతే 2.5 మార్కులు, రాంగ్ అవుతే -1/3 ఆఫ్ 2.5, అంటే 0.83 మార్కులు మీరు కోల్పోతారు. ఎన్ని సెక్షన్లు ఉంటాయి దీంట్లో? 3 సెక్షన్లు ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్. ఆ సబ్ టాపిక్ లిస్టింగ్ మీద మనకు వద్దాము. పేపర్ అండ్ పెన్సిల్ ఫార్మాట్లో ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎన్ని మార్కులు రావాలి మినిమం క్వాలిఫై కావడానికి? 33% ఆఫ్ టోటల్ 200. మినిమం 66 మార్కులు అండ్ ఎక్కువ వస్తే గనక మీరు ఈ పేపర్లో క్వాలిఫై అయినట్టు. 1 మార్కు తగ్గినా, 2 మార్కులు తగ్గినా మీరు క్వాలిఫై కానట్టు. పేపర్కి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ మొత్తము మనకు టైం ఎంతసేపు ఉంది? 2 గంటలు మనకు టైం ఉంది. 2 గంటల టైం ఉంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కుదిరితే దీని స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోండి సార్. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? అన్ని ఇంపార్టెంట్ ఇన్పుట్స్. మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకు తెలియకపోతే మనము డైరెక్షన్లెస్గా ప్రిపేర్ అవుతాం. నౌ ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ CSAT సిలబస్ ఏమేమి ఉంది, CSATలో ఏమేమి అడుగుతారు, రైట్ బ్రాడర్ పర్స్పెక్టివ్ చూద్దాం, 100 ఫీట్ పర్స్పెక్టివ్ చూద్దాం. కాంప్రహెన్షన్ అడుగుతారు. ఇది చాలా మంది భయపడే సెక్షన్. కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్ అడుగుతారు. ఎస్పెషల్లీ CSAT ఇంగ్లీష్ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లాగా అంత ఈజీ ఎగ్జామినేషన్ కాదు. దీంట్లో ఆర్సీ ఎస్పెషల్గా రీడింగ్ కాంప్రహెండ్ చాలా మంది భయపడతారు. ఎస్పెషల్లీ ఆర్సీలో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అజంప్షన్, రైట్, ఇన్ఫరెన్స్, కంక్లూజన్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అజంప్షన్, ఇన్ఫరెన్స్, కంక్లూజన్ బేస్డ్ క్వశ్చన్లు చాలా ఎక్కువగా వస్తుంది. మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ మీదనే మీకు ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్కి కొన్ని సైంటిఫిక్ అప్రోచెస్ ఉన్నాయి. ఆ సైంటిఫిక్ అప్రోచెస్ ద్వారా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజీ అయిపోతుంది. లేకపోతే మీరు దీంట్లో ఇబ్బంది పడవచ్చు. దాని తర్వాత రైట్ మీరు జనరల్గా CSATలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, 10th క్లాస్ లెవెల్ వరకు రైట్ ఏదైతే మనకు 10th క్లాస్ లెవెల్ వరకు టాపిక్స్ ఉన్నాయో అదే అడుగుతారు సార్. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మనకు CSATలో ఉంది. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే బార్ గ్రాఫ్ కావచ్చు, లైన్ గ్రాఫ్ కావచ్చు, టేబులర్ గ్రాఫ్ కావచ్చు, పై చార్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, మిక్స్డ్ గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు. ఒక 10-12 మోడల్స్ ఉన్నాయి. ఆ 10-12 మోడల్స్ గనక మీకు అర్థమవుతే చాలా ఈజీగా ఇది చేయగలుగుతారు. దాని తర్వాత ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ మీద, కొన్ని రిలేషన్స్ మీద, నంబర్ సిస్టమ్ మీద, LCM అండ్ HCF అనేది మనకు ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. సంఖ్యా వ్యవస్థ నుంచి మనకు ఏమేం చదువుకోవాలి చాలా ఇంపార్టెంట్ అంటే సింప్లిఫికేషన్ రిలేటెడ్ ప్రాబ్లంలు, LCM అండ్ HCF రిలేటెడ్ ప్రాబ్లంలు, యూనిట్ డిజిట్ రిలేటెడ్ ప్రాబ్లంలు, శేష సిద్ధాంతానికి సంబంధించి రిమైండర్ బేస్డ్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత మన అప్పుడప్పుడు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కూడా క్వశ్చన్లు 1 నుంచి 2 క్వశ్చన్లు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత హైయెస్ట్ పవర్, ట్రైలింగ్ జీరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇది సంఖ్యా వ్యవస్థ నుంచి. అరిథమెటిక్లో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా మనకు చాలా ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్, మెంటల్ ఎబిలిటీ. ఇది బ్రాడర్ పర్స్పెక్టివ్. నేను సబ్ టాపిక్ లిస్టింగ్ కూడా నేను మీకు చెప్తాను. జనరల్గా మీరు చూస్తే గనక 3 టాపిక్స్ మీద మనకు రైట్ CSATలో ఎగ్జామ్స్ ఉంటాయి. 3 టాపిక్స్ మీద మనకు ఉంటాయి. ఏంటా 3 టాపిక్స్? మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్
దీంట్లో కొన్ని సబ్ టాపిక్ల లిస్ట్ ఉంటుంది, దీంట్లో కొన్ని సబ్ టాపిక్ల లిస్ట్ ఉంటుంది, దీంట్లో కొన్ని సబ్ టాపిక్ల లిస్ట్ ఉంటుంది. అదేంటో మనము క్లియర్గా 1 by 1 చూద్దాం. మ్యాథ్స్లో ఏమేమి అడుగుతారు, నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా రైట్ నంబర్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, అరిథమెటిక్ మీద మీకు ఇక్కడ నంబర్ సిస్టమ్. ఇది బేసికల్గా ఇది సిసాట్లో అడిగే మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్. దయచేసి ఈ సిలబస్ని దాటి మీరు మిగతాది ఏది కూడా టైం వేస్ట్ చేసుకోకూడదు. సిలబస్ డ్రివెన్ రైట్ క్లాసెస్ అన్నీ కూడా మనకు ఆన్లైన్ కోర్సులో ఉంది. సిసాట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి సంబంధించి రైట్ చాలా క్వశ్చన్స్ రైట్ మనం క్లాసులలో డిస్కస్ చేస్తాం. ఇది సిలబస్. నంబర్ సిస్టమ్, హెచ్సిఎఫ్, ఎల్సిఎఫ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అంటే ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇక్కడి వరకు మనకు అరిథమెటిక్. మీరు చూస్తే గనక టాపిక్ వైజ్గా చూసినా కానీ అరిథమెటిక్ నుంచి మనకు కొంచెం ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. మెన్సురేషన్ 2D 3D ఉంది కదా సార్, ఈ మెన్సురేషన్ 2D 3D ఎట్లా అంటే డైరెక్ట్ క్వశ్చన్లే వస్తాయి. క్యూబ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూము, రైట్ 2 డైరెక్ట్ క్వశ్చన్సే వస్తాయి. కాబట్టి ఆ ఫార్ములాస్ అన్నీ చూసుకుంటే చాలు. ఈ టాపిక్లను కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ, నంబర్ సిరీస్, ఇది చాలా మంది దీనిని నెగ్లెక్ట్ చేస్తారు. దయచేసి మీరు నెగ్లెక్ట్ చెయ్యకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, దీంట్లో ఒక పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో నేనేం చేస్తానంటే మీకు ఏ మోడల్స్ ఉన్నాయి, మీరు ఎలా చదవాలి అని చెప్పి నేను చాలా స్ట్రాటజీ వీడియోలు మీకు పెడుతూ ఉంటాను. ఆ స్ట్రాటజీ వీడియోలు మీరు గనక కవర్ చేస్తూ ఉంటే మీకు మంచి ఐడియా వస్తుంది సార్. చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకున్నాను, అన్ని క్వశ్చన్లను చేశాను. టైప్ 1, టైప్ 2 ఏ మోడల్స్ ఉన్నాయి, మీరు ఏవేవి చదవాలి అని చెప్పి నేను క్లియర్గా చెప్తాను. దానివల్ల మీకు పూర్తి ఐడియా వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ సార్? రైట్. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, నంబర్ సిరీస్, ఇది మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్. ఈ మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ రైట్, ఇది గనక మీరు చూస్తున్నప్పుడు నేనేం చేస్తానంటే డిస్క్రిప్షన్లో సిసాట్ మ్యాథ్స్, ఇది మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక స్ట్రాటజీ వీడియో కూడా నేను చేశాను. దయచేసి మీరు గనక మ్యాథ్స్లో కొంచెం డిఫికల్ట్గా ఉండి నాకు ఒక పాత్ కావాలి, నాకు ఒక డైరెక్షన్ కావాలి, నేను ఈ 80 రోజుల్లో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది నాకు ఒక చెక్ లిస్ట్ ఉండాలి అని మీరు అనుకుంటే గనక ఆ మ్యాథ్స్ స్ట్రాటజీ వీడియో కూడా తప్పనిసరిగా చూడండి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఇది మ్యాథ్స్ సిలబస్. ఇది రీజనింగ్ సిలబస్. రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్గా అప్పుడప్పుడు ఏంటంటే ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ బి ప్రెడిక్టెడ్ ఇన్ అన్ ఎగ్జామ్ ఈస్ ద పేపర్ విల్ బి అన్ అన్ప్రెడిక్టబుల్ పేపర్. సో కాబట్టి దయచేసి అప్పుడప్పుడు మనకు కొత్త రకమైన క్వశ్చన్లు 0 నుంచి 2 వరకు కొత్తవి కనబడుతూ ఉంటాయి. ఏమేం కనబడొచ్చు అనే ఒక ఫోర్కాస్టింగ్ చేసి కూడా నేను రివిజన్ మ్యారథాన్ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. రీజనింగ్ బ్రాడర్ పర్స్పెక్టివ్ ప్రకారము ఇది రైట్. సిలాజిజం, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్సెస్, రైట్, ఆల్ఫాబెటికల్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఎనాలజీ, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. క్యాలెండర్స్, క్లాక్స్, కౌంటింగ్ ఫిగర్, రైట్. ఆల్మోస్ట్ ఈ టాపిక్స్ మీద మనకు ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? దయచేసి దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సిసాట్ రీజనింగ్కి సంబంధించి మీరు చదవాల్సిన టాపిక్లు యాజ్ పర్ ద నోటిఫికేషన్ నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఈ రీజనింగ్లో ఉన్నది ఏంటంటే సార్, మనకు తెలుసు సిసాట్లో ఈ టాపిక్స్ ఉంటాయని. సార్ మేము ఏది ఫస్ట్ సాల్వ్ చేయాలంటే మీరు ఇది ఫస్ట్ సాల్వ్ చేయాలి సార్. ఇది ఈజీ టాపిక్, చాలా ఈజీగా అర్థమయ్యే టాపిక్, హెవీనెస్ ఉన్న టాపిక్ కాదు, తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్లు సాల్వ్ చేసే టాపిక్. సెకండ్ థింగ్, మ్యాథ్సా ఇంగ్లీషా అనేది నేను మీకు వదిలేస్తున్నాను. సార్ నేను మ్యాథ్స్ నా స్ట్రెంగ్త్ సార్ అని అంటే
మ్యాథ్స్ సెకండ్ సాల్వ్ చేయండి. సార్ నాకు ఇంగ్లీష్ స్ట్రెంగ్త్ సార్ అంటే ఇంగ్లీష్ సాల్వ్ చేయండి. సార్ ఈ స్ట్రెంగ్త్ వీక్నెస్ ఏదో గాల్లో మాట్లాడడం కాకుండా ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్, కొన్ని టాపిక్ టెస్ట్లు, ఇవన్నీ కూడా మీరు చేస్తే గనక మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక 2-3 ఇంగ్లీష్ టెస్ట్లు తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఐఎమ్ ఫెయిర్లీ కంఫర్టబుల్ హియర్, ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ దిస్ పర్టికులర్ థింగ్, ప్రాబబ్లీ మ్యాథ్స్ నేను లాగలుగుతాను అనేది. అది మీ సెల్ఫ్ కంక్లూజన్ మీద నేను మీకు వదిలేస్తున్నాను. మీరు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా డేటా డ్రివెన్ నిర్ణయం తీసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్. ఆర్ యు ఆల్ విత్ మీ? రీజనింగ్ స్ట్రాటజీ వీడియో కూడా నేను చక్కగా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. దయచేసి ఆ రీజనింగ్ స్ట్రాటజీ వీడియోలు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ మనకు రీడింగ్ కాంప్రహెన్షన్, రైట్? ఈ ఒక్క టాపిక్ నుంచి మనకు క్వశ్చన్లు వస్తాయి. దాంట్లో 3 రకాల క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. అజంప్షన్ బేస్డ్, ఇన్ఫరెన్స్ బేస్డ్, కంక్లూజన్ బేస్డ్. అజంప్షన్ బేస్డ్, ఇన్ఫరెన్స్ బేస్డ్, కంక్లూజన్ బేస్డ్. ఈ మూడిటి మీద ఎన్ని ఎక్కువ క్వశ్చన్లు అవుతే దీని మీద ఒక 300 క్వశ్చన్లు మొత్తం మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ మీద 1000 ప్యాసేజెస్ సాల్వ్ చేయాలి సార్. 1000 ప్యాసేజెస్ అంటే మీకు ఆల్మోస్ట్ అంత మీరు సాల్వ్ చేస్తే ఇది మీ స్ట్రెంగ్త్ ఏరియా అవుతుంది, రైట్? అంటే మీకు 80 డేస్ ఉంది సార్. 80 డేస్ ఉంది. డైలీ మీరు ఒక 2 అవర్స్ దీని మీద కూర్చుంటే, ఇది మీకు కంఫర్టబుల్ కాని సెక్షన్ వాళ్ళకి చెప్తున్నాను. కంఫర్టబుల్ అయిందనుకోండి 1 అవర్ కూర్చుంటే చాలు సార్. అంటే మీకు ఆల్మోస్ట్ 160 అవర్స్ గనక మీరు కూర్చుంటే గంటకు ఆల్మోస్ట్ మీరు ఒక 6 to 7 ప్యాసేజెస్ ఈజీగా చేయగలుగుతారు. 6 to 7 ప్యాసేజెస్ మినిమం టు మినిమం. నాన్ కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు అప్రాక్సిమేట్గా మనకు 1000 ప్యాసేజెస్ మీద వస్తుంది. గంటకు 1 అవర్ ఎగ్జామ్ రాస్తారు. ఇంకో 1 అవర్ ఎక్కడెక్కడ తప్పులైనాయని అనలైజ్ చేసుకుంటూ వెళ్తారు. 2 అవర్స్ 1 అవర్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ చదవడము అదంతా. ఇంకో 1 అవర్ చదివింది నేను నా స్కోర్ ఇంప్రూవ్మెంట్కి ఎలా నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను అనే ఒక స్ట్రాటజీ. అందరికీ అర్థమైంది కదా సార్? 6 to 7. సో మనము రీజనింగ్ స్ట్రాటజీ వీడియో సపరేట్ పెట్టాము, మ్యాథ్స్ స్ట్రాటజీ వీడియో సపరేట్ పెట్టాము, ఇంగ్లీష్ స్ట్రాటజీ వీడియో సపరేట్ పెట్టాము. మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ డేటా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్లు వచ్చాయి అనేది మనం అర్థం చేసుకుంటే మనకి ఇంకా స్కోర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనం ఇక్కడ ఏం చేద్దామంటే 2011 నుంచి కూడా ఇప్పటి వరకు ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్లు వచ్చాయి అనేది మనం అనలైజ్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇది నేను ఆల్రెడీ మ్యాథ్స్ స్ట్రాటజీ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ టాపిక్ల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. రీజనింగ్ స్ట్రాటజీ వీడియోలో కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ టాపిక్ల మీద మీరు ఎక్కువ చెయ్యాలి. ఇంగ్లీష్ ఆల్రెడీ చెప్పాను, రైట్? సో మీకు ఎగ్జామ్కి సంబంధించి పూర్తి ఇన్పుట్ డీటెయిల్స్ ఇచ్చాను. దాంట్లో వచ్చిన 3 టాపిక్ల బేస్డ్ మీద ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ 2011 నుంచి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏ టాపిక్లో మీకు క్వశ్చన్లు వస్తున్నాయి అని నేను లాస్ట్ 10 years మీకు ప్రతిదీ స్ట్రాటజీ వీడియోలో నేను మీకు డిస్కస్ చేశాను. సార్ మాకు కొంచెం ఒక హెల్ప్ కావాలి, ఒక గైడెన్స్ కావాలి, నేను సొంతంగా చేయలేకపోతున్నాను, ఆర్ మీరు చెప్పే షార్ట్కట్ టెక్నిక్స్ నాకు కొంచెం యాక్సెస్ కావాలి, నేను ఒక కోర్స్ కోసం చూస్తున్నాను, ఆ కోర్సులో మీ పర్సనల్ గైడెన్స్ మెంటరింగ్ కావాలి అని అనుకునే వాళ్లకు మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. యాప్టిట్యూడ్ ప్లస్ రీజనింగ్ ప్లస్ వర్బల్ యూపీఎస్సి CSAT స్పెషల్ కోర్స్. ఈ స్పెషల్ కోర్స్ ఎప్పటి వరకు ఉంటుంది? May 25th ఎగ్జామ్ డేట్ వరకు ఉంటుంది. 7,999 ఉన్న కోర్సుని మనము 5,999కి ఇస్తున్నాం. సార్ ఈ కోర్సులో ఏమేమి వస్తాయి సార్? 200 గంటల ఆల్రెడీ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. రికార్డెడ్ కంటెంట్తో పాటు నేను రెగ్యులర్గా లైవ్ క్లాసెస్లో నేను వచ్చి క్లాసెస్ తీసుకుంటాను. 2000+ షార్ట్ కట్స్,
రైట్. మీకు క్లాస్ రూమ్ నోట్స్ కూడా వస్తుంది. 2000+ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఆ 200 గంటల్లో ఆల్మోస్ట్ మనం గంటకు 10 ప్రాబ్లం నేను సాల్వ్ చేసిన మీకు ఇన్ని సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఫండా స్టడీ మెటీరియల్ PDF రూపంలో వస్తుంది. స్టడీ మెటీరియల్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు స్టడీ మెటీరియల్ రూపంలో వస్తుంది. 60 గంటల లైవ్ క్లాసెస్ కూడా నేనే తీసుకుంటాను. అన్ని మ్యాథ్స్, రీజనింగ్ లైవ్ క్లాసెస్ అన్నీ కూడా నేనే తీసుకుంటాను. మళ్ళీ మీకు ఈ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పిన టీచరు 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేసే టీచర్ తోటి నేను ట్రైన్ చేపించాను. స్టడీ మెటీరియల్ ఉంది, లైవ్ క్లాస్ ఉంది, రికార్డెడ్ క్లాసెస్ ఉంది, మెంటరింగ్ ఉంది, పర్సనల్ గైడెన్స్ ఉంది. రైట్. సీసాట్ 1 మార్కు 2 మార్కుల వల్ల నేను నా సివిల్ సర్వీసెస్ అనే ఒక డెస్టినేషన్ని కోల్పోయాను అని అనుకొని, అనిల్ సార్ మీ కంటెంట్ నాకు రైట్ కావాలి అని అనుకునే వాళ్ళు మీరు ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు, ఆర్ లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకోవచ్చు. ఐ హోప్ దిస్ వీడియోలో నేను మీకు ఇనీషియల్గా చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ రైట్, ప్రతి ఒక్క పాయింట్, సీసాట్ సిలబస్ ఏంటి, సీసాట్ ప్యాటర్న్ ఏంటి, సీసాట్ అంటే ఏంటి, దాంట్లో ఏ టాపిక్లు వస్తాయి, ఏదేది ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా డీటెయిల్ డిస్కస్ చేశాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విత్ లవ్, అనిల్ నాయర్.